హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మ్ ఫ్రీక్. ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు మూవీస్ లో కమిటీ కుర్రాలు అనే మూవీ వర్త్ వాచింగ్ అనిపించింది నాకైతే. ఇది ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్గా మనము మూవీస్ లో 24 క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఈ మూవీలో ఆ 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అంత బాగా కుదిరినాయి అనమాట ఈ సినిమాకి. సో అంత బాగా అంటే ఒక వర్త్ వాచింగ్ మూవీ అని చెప్పొచ్చు. చిన్న మూవీ అయినప్పటికీ కూడా కొనిదెల నిహారిక ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ కూడా డెబ్యూ పర్ఫార్మర్స్ అనమాట, ఇంక్లూడింగ్ డైరెక్టర్ యదువంశి కూడా ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా తనకు డైరెక్టర్గా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసినట్టుగా, అంటే తన నరేషన్ కానీ తను నరేట్ చేసిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఈ సినిమా కథ విషయం మొదలుకొని డైలాగ్స్ కానీ అండ్ మ్యూజిక్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా కుదిరినాయి అని చెప్పొచ్చు. అయితే ఒక మామూలు స్టోరీని ఇంత బాగా ప్రజెంట్ చేయగలరా అనే విషయం అయితే డైరెక్టర్ యదువంశికే సాధ్యమైందని చెప్పొచ్చు. అంటే ఈ కథలో ఉండే ఎమోషన్ని అంత బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ యదువంశి. ఇక కథ విషయానికి వస్తే గోదావరి జిల్లాలోని ఒక ఊర్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరలో బలిచాటని ఎత్తుకెళ్ళడం, అంటే బలిచాటని తీసుకెళ్లి ఊరి పొలిమేరలో పెట్టడం అనేది ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీ వస్తుంది. అయితే ఈ కమిటీ కుర్రాళ్ళు రాజకీయ అరంగేట్రం చేసే సమయానికి వచ్చే ఆ జాతర, అంటే ఆ 12 ఏళ్లకు వచ్చే జాతర ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే అప్పటికే ఊర్లో పెద్ద మనిషిగా జనమని అవుతున్న సాయి కుమార్, ఆ సాయి కుమార్కి అగెనిస్ట్గా వీళ్ళు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అవుతుంటాయి అన్నమాట. సో ఆ టైంలో వీళ్ళు రాజకీయ అరంగేట్రం చేస్తూనే ఒకవైపు ఎవరైతే ఈ బలిచాటం తీసుకెళ్లే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటాడో ఆ ఊర్లో ఆసారి అతను ఊరు నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానికి ఒక సంఘటన ఉంటుంది, అంటే దానికి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ని వీళ్ళు కాంప్రమైజ్ చేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈసారి జాతర జరిపించాలి. ఆ బలిచాట ఎవరైతే ఎత్తుకొని వెళ్ళాలో, ఊరి పొలిమేరలో పెట్టాలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి జరిపించాలి ఆ జాతర. అంటే వీళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. అదేవిధంగా రాజకీయ అరంగేట్రం కూడా ఆ సంవత్సరం జరిగే జాతర తర్వాతనే ఉంటుంది అనమాట. సో ఇది అంటే అక్కడ ఒకటేంటంటే మనకు సినిమా స్టార్టింగ్ ఒక 1 అవర్ వరకు మనకి ఈ కమిటీ కుర్రాళ్ళు ఎవరైతే అంటే ఈ యూత్లో ఉండే లవ్ స్టోరీ అదంతా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఒక్కొక్కటి లవ్ స్టోరీ ఇదంతా చూస్తే మనకు శేఖర్ కమ్ముల చేసిన హ్యాపీ డేస్ అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అలాంటి కైండ్ ఆఫ్ మూవీ ఏమో, అంటే మామూలు రెగ్యులర్ స్టోరీ లాగా వెళ్తుందేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ముఖ్యమైన సంఘటన చెప్పాను కదా, ఈ బలిచాటం ఎవరైతే తీసుకెళ్లే అతని లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. సో ఆ ఇన్సిడెంటే ఈ సినిమా మొత్తానికి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. సో అక్కడ నుంచి ఇంకా స్టోరీ ఇంట్రెస్టింగ్గా అండ్ స్టోరీలో తీసుకున్న టర్న్ వల్ల ప్రతి ఒక్క ఎమోషన్, అంటే అక్కడి నుంచి వచ్చే సీన్స్ మధ్యలో వచ్చే ఆ ఎమోషన్ కానీ ఆ క్యారెక్టర్స్ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా, అంటే మనకి ఏదైతే నేను చెప్పానో ఆ ఇన్సిడెంట్, అంటే వీళ్ళ ఈ యూత్లో జరిగే ఒక కొట్లాట, అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఏదైతే చెప్పానో ఆ ఇన్సిడెంట్ తర్వాత, అంటే ఆ ఇన్సిడెంట్ చాలా ఇంట్రెస్టింగ్ సినిమాకి. సో అది మనము సినిమా చూసినప్పుడే ఆ ఎమోషన్ని ఫీల్ కాగలుగుతాం. సో ఆ తర్వాత జరిగే డ్రామా అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు డైరెక్టర్ యదువంశి. ఇంకా ఈ సినిమాలో ఇంకొక విషయం ఏంటంటే ఈ కమిటీ కుర్రాలుగా ఉన్న పర్ఫార్మర్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా డెబ్యూ పర్ఫార్మర్స్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అలాంటి ఫీలింగ్ ఉండదు. అండ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసిన సినిమాలో మన కళ్ళ ముందు కదిలే కొన్ని క్యారెక్టర్స్ అన్నట్టుగా మనం ఓన్ చేసుకున్నట్టు, కొన్ని క్యారెక్టర్స్ మనం ఓన్ చేసుకున్నట్టుగా అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, 10 ఏళ్ళప్పుడు వీళ్ళ లైఫ్లో ఎలాంటి స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ 24 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు, అంటే ఆ మేకప్ కూడా చాలా బాగా, అంటే 24 ఏళ్ళప్పుడు మళ్ళీ వీళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, అంటే ఈ మేకప్ కూడా మనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఆ ఏజ్లో ఎలా ఉన్నారు, మళ్ళీ ఏజ్కి వచ్చాక ఎలా కనిపిస్తున్నారు అనేది కూడా ఈ స్టోరీ త్రూఅవుట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో, అంటే ఈ కమిటీ కుర్రాల మధ్యలో ఒక గొడవ జరుగుతుంది, ఆ గొడవ జరిగిన తర్వాత ఒక సంఘటన అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ సంఘటననే నేను ఈ స్టోరీ అంతటికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో అక్కడ నుంచి ఇంకా స్టోరీలో ఎమోషనల్ డ్రామా అదంతా కూడా మనము ఒక కంప్లీట్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా, అంటే చూసే ప్రేక్షకుడికి కథలో ఉండే ఎమోషనల్ డ్రామా అంతా కూడా కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రేక్షకుడికి అంత బాగా నరేట్ చేశారు డైరెక్టర్. సో అయితే ఈ కథకి మ్యూజిక్ కానీ, అంటే
సాంగ్స్ కూడా అంత బాగున్నాయి, మ్యూజిక్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అంటే సెకండ్ హాఫ్లో జరిగే ఏదైతే ఆ ఎమోషనల్ డ్రామాకి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదంతా కూడా ఆ జాతరలో ఉండే ఆ ఎమోషనల్ డ్రామా అండ్ తీసుకున్న టర్నింగ్ పాయింట్ నుంచి ఈ కమిటీ కుర్రాల్లో ఉండే ఆ ఆవేశం, ఆ తర్వాత మనలో అంటే ఈ ఏదైతే క్యారెక్టర్స్ కమిటీ కుర్రాలు అనే క్యారెక్టర్స్ ఉన్నాయో, అంటే ఊర్లో ఉండే ప్రతి క్యారెక్టర్ మనలో ఉండే చాలా మంది లైఫ్స్కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఈ సినిమా అయితే చూసే ప్రేక్షకులకు ఒక మంచి ఎమోషన్ని అందించిన అయితే నేను చెప్పగలను. ఇక ఈ కథ చివరికి వచ్చేసరికి కమిటీ కుర్రాల జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటి, ఆ సంఘటన తర్వాత ఆ ఊరిలో జరిగిన మార్పులు ఏంటి, వీళ్ళు ఏదైతే జాతర జరిపించాలని తీసుకున్న ఆ బాధ్యత నెరవేర్చారా లేదా, ఇక చివరికి వాళ్ళు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆ ఊరిలోని జనాల నుంచి వీళ్ళు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు, ఇదంతా కూడా చూసే ప్రేక్షకుడికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగానే అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్తో తన లైఫ్ని చూసుకునేటట్టుగా అంత బాగా నెరేట్ చేశారు డైరెక్టర్ యదువంశి. సో డెఫినెట్గా ఈ సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు కమిటీ కుర్రాళ్ళు మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.